హాయ్ అండి. ఈరోజు నువ్వులు ఉండలు చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇదిగో నువ్వులు చిమ్మిరి, నల్ల నువ్వులు వేయించి పొడి చేసి పెట్టా, వాసన పోద్దని డబ్బాలు. ఏరుశనగపప్పులు వేయించి పొడి మిక్సీకి వేసి పెట్టా చూడండి. బెల్లం కూడా వేసా కొద్దిగా. జొన్నలు పొడి వేయించి మిక్సీకి వేసా. ఎండు కొబ్బరి యాలక్కాయలు 1 కప్పు, నల్ల మినుములు పిండి 1 కప్పు వేసుకొని దానికి తగ్గట్టు బెల్లం వేసా కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఇదిగో నెయ్యి పోసుకుంటా మనం నువ్వుల లడ్డూలు చేసుకోవాలి. నువ్వుల లడ్లు అంటే అన్ని పిండిలు కలుపుకొని ఇట్లా లడ్డూలు చేసుకొని తింటే మంచిది. నడుముల నొప్పులు ఏం రావు ఫ్రెండ్స్. ఇట్లాగా ఒక తడవ ట్రై చేయండి మీరు కూడా. కొంచెం నెయ్యి పోసుకొని ముద్దలు కట్టేయాలి మనం. ఇట్లా నెయ్యి కాసుకొని గోరువెచ్చంగా నెయ్యి పోసుకొని ఇట్లా అన్నీ కలిపేసుకొని నెయ్యి, బెల్లం, మినుముల పొడి, ఏరుశనగల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి అన్నీ కలిపి బాగా నెయ్యి కలిపేసి ఇట్లా లడ్డూలు చేస్తున్నాయి. ఇవి తింటే ఎంత మంచిదో. 6 రకాల పిండిలు కలిపా. ఇట్లా మీరు ఎవరిమైనా ఒక తడవ, నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా, మీరు కూడా ట్రై చేసుకొని ఒక తడవ తినండి. ఆ నువ్వుల పొడి ఎంత మంచి వాసన వస్తుందో ఫ్రెండ్స్ చేసాను ఈజీగా. ఆ పొడిలో ఒకటే మనం వేయించుకొని మిక్సీకి వేసుకునేదే లేటు. ఇట్లాగా నెయ్యి పోసుకొని బెల్లం, యాలక్కాయలు నేను అన్నీ చెప్పుకున్నాను. ఒక తడవ ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే చాలా తక్కువ, అన్ని రకాల పిండిలు, ఒక పిండి కాదు అన్ని రకాలు వేసా. బెల్లం, నెయ్యి మెయిన్ వేసుకోవాలి. నెయ్యి పోసుకొని ఇట్లా ఒక తడవ చేయండి. చేసి మీ పిల్లలకి మీరు తినండి. ఎంత మంచిదో. కాళ్ళు నొప్పులు కొంచెం సత్తవ కూడా మనకే. ఇట్లా ఒక తడవ చేయండి. చూడండి, 1/4 కిలో పిండికే బాగా ఎన్ని వచ్చాయో. మనం కేజీ 2 తడవలు చేసుకోవచ్చు పిల్లకాయలు.